సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము. పాతవి గతించిపోవును, సమస్తం నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడ. కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున ప్రభువా మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము. విశ్వాస ప్రమాణం ఒప్పుకుందాము. భూమి ఆకాశములను సృష్టించిన తండ్రైన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మల గర్భమున ధరింపబడి కన్యక మరియకు పుట్టి పొంది పిలాతుకు శ్రమపడి సిలువవేయబడి చనిపోయి సమాధి చేయబడి అదృశ్యలోకంలోనికి దిగి చనిపోయిన వారిని పరలోకమునకెక్కి సర్వశక్తిగల తండ్రైన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడని సజీవులను మృతులను తీర్పు చేయడానికి నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘం, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణను, శరీర పునరుద్ధరణను, నిత్య జీవనమును నమ్ముచున్నాను. ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవాను గురించి స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ఎవరి కారణంగా కుమారుడు భగవంతుని చేతులని కారణం వారితో తన అందరితో విప్పుకున్న వారు అప్పుడు వారు సిగ్గుపడట తమ విధులతో వాదించారు. నీ లోయక నీ భార్య కలిసి ద్రాక్ష వేయబడి ఉండవు. నీ కోదలకు కలిసి నీ పిల్లలు పడే మాట్లాడే ఉండవు. యెహోవాను భయభక్తుల వారు ఇలా ఆశీర్వదింపబడు. సీయోనులో నుండి యెహోవాను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతా యెరూషలేముకు క్షేమం కలుగజేయును. నీ పిల్లల పిల్లలను చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండదుగాక. ఈ శ్రేష్టమైన గొప్పదైన నామానికి మా వందనాలు చెల్లిస్తున్నాము. ఈ యొక్క సమయంలో తండ్రి మన శ్రేష్ట దేవా ఏడు మానసరాజ్యాలు అవి అక్షరాన్ని పంపుతారు. స్థాయి పడి కూడా ఈ ప్రతి జనాయ ఈ యొక్క రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రయత్నిస్తారు. ఇంతవరకు జరిగినటువంటి కార్యక్రమాలు డైరెక్టర్లు వాక్యాలు ఆ వాక్యము ఆయన రోజు మరి అలాగే కొత్త కూడా నడిపించుకొని అలాగే ప్రతి ఒక్కరిని వేరు వేరు ఆశీర్వదిస్తున్నాను. నామంగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మరి సమయాన దేవుని మహిమపరుస్తూ దేవుని గణపరుస్తూ ఉన్న వాతావరణం చాలా బాగుంది. దేశంలో ఎంత కూలిందో వారికి వాతావరణంతో గణాంకులుగా ఉన్నప్పటికీ కార్యక్రమాలు ఏదైతే రాలేదు కాబట్టి శక్తి నేర్పుతాన్ని ఆ రోజులు కూడా కుటుంబ జీవితంలోనికి ఆస్తి జీవితంలోనికి చూడాలి అడుగుతుంది అన్నారు. పరిశుద్ధంగా మాట్లాడుతుంది. వేదాంతం అనేక స్థానాల్లో ఘనమైనది. మన యొక్క జీవితంలో ఏది అవసరమైనదో మానవుని నిపుణంగా సంతోషపరిచే ఆనందపరిచే మరి విలువైన ఆశీర్వాదములు వివాహాన్ని మనం చూస్తూ ఉంటాం. కదా మరి దేవునికి మనం స్థుతులు చెల్లిస్తూ మానవ యొక్క జీవితంలో దేవుని యొక్క కాపుదల ప్రతి ఆశీర్వాదాలు ఎంత అవసరమైనదో దేవునికి లేకుండా మనం చూస్తున్నప్పుడు కుటుంబ కీర్తనలుగా మరి 128 కీర్తనలో మరి భక్తులు మరి దేవుని నమ్మకరిస్తూ కుటుంబ జీవితంలో ఆశీర్వాదాలు ఎలా కూడా మనకి కనబడుతూ ఉంటాయి. ఆ ఆశీర్వాదాలు పొందవాలంటే ఏదో కలిసి ఏదైనా ఆలోచిస్తాయి, ఏదో కలిసి దేవుని పైన సంపూర్ణమైన విశ్వాసం ఉంచాలి. పరిశుద్ధ
యెహోవా అందరికీ ఒకసారి. యెహోవా సర్వ మానవాళికి మానవాళికి ఆయన ఉపకారములు మేలు చేసేవారు. కాబట్టి ఆ ప్రభుని తమ యొక్క తండ్రిగా, తమ పోషకుడిగా, తమ రక్షకుడిగా, తమ యొక్క కౌన్సిలర్గా, తమ నాయకుడిగా చేసుకుంటే వీరిని కలిసి ఇప్పుడు మరి చక్కగా మరి ఇద్దరు కలిసి మరి ఒక సహవాసులుగా, ఏకాత్మగా, ఏకహృదయులుగా, ఏక విశ్వాసిగా ఉండబోతున్నారు. కాబట్టి మీరు ఇరువురి యొక్క హృదయాలు మరి దేవుని పైన ఆధారపడి దేవుని విశ్వాసం నుంచి ఇరువురు కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించారు. కాబట్టి ఇక నుంచి మీరు కంటే మీ నూతన ప్రయాణంలో, మీ నూతన అడుగులలో మీకు దేవుడు మీకు ఆశీర్వాదకరంగా వెలుగుగా ఉండటానికి దేవుని యొక్క వాక్యాన్ని మీరు విశ్వసించండి. అందుకనే యెహోవా ఇల్లు కట్టించడం లేదా దాని కట్టుబడి ప్రయాసము వ్యర్థమే. అంటే మానవ జీవితాల్లో ఆశీర్వాదాలు చేసింది, ఆశీర్వదించడానికి ప్రభు తన ఆలోచన ఎరిగి తన చిత్రానికి ఇదేంటి తన పరిస్థితి ఏదో పరిస్థితి ఏకీభవించి మరి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ, దేవుని స్తుతిస్తూ, దేవుని మహిమపరుస్తూ, ఇరువురు కలిసి దేవుని యొక్క పరిశుద్ధ నామంలో ప్రార్థించి ఏక ఆత్మగా మీరు భావించుకున్న విశ్వాస జీవితాన్ని కట్టుకోవాలి. ప్రభుని యొక్క చిత్తానికి మీరు గౌరవించాలి. కాబట్టి ప్రతి విషయంలో ఇరువురు ఏకీభవించుకుంటే దేవుని లేఖనాలు కుటుంబం బలంగా కట్టబడి ఆనందించడం అంటే ఇరువురు ఒకరికొకరు లోనాలి, ఇరువురు ఒకరికొకరు సమ్మానించుకోవాలి, ఇరువురు ఒకరికొకరు అర్థం చేసుకోవాలి. తర్వాత ఇరువురు ఏక అభిప్రాయంతో ఉండాలి, ఏక మనసుతో ఉండాలి. కాబట్టి మీ దాంపత్య జీవితం ఆ రీతిగా దేవుని చెప్పాలి. దేవుని గ్రంథంలో మాటలు పురుషులారా మీ భార్యను ప్రేమించేది, ఆ స్త్రీలారా ఈ భర్తలకు లోబడి ఉంది. ప్రేమ ఉండాలి, సత్యత ఉండాలి, అర్థం చేసుకునే మనస్సు ఉండాలి, అవగాహన ఉండాలి, మరి దీర్ఘశాంతం ఉండాలి, తగ్గింపు ఉండాలి. ఇవన్నీ కూడా దేవునికి లేఖనాన్ని బోధించుకోవాలి. కాబట్టి అతి ప్రభువును మీ యొక్క యజమానిగా, మీ కౌన్సిలర్గా, అలాగే మీ కాపునిగా మీరు ప్రభువులతో మీరు దేవునితో విశ్వాసం జీవితంలో మీ భవిష్యత్తు ప్రయాణాల్లో అతని కుటుంబంగా ఎక్కడ ఆనందించి మరి పరీక్షపూర్వకంగా మరి 125 కీర్తనలు చెప్పాలి, ఆశీర్వాదాలు. ఎందుకంటే మరి కీర్తనలు కీర్తనలు సరిపించిన సంవత్సరాన్ని పరిశుభ్రమను సరిపించిన స్వకారణంలో ఉపకారం చేయబడి కనుక అటు ప్రభువులకు మీరు విశ్వాసంగా శిష్యులుగా ఆయన మాత్రం ఏంటంటే తన ప్రేమగా వెళ్ళి భవిష్యత్ కాలంలో దేవుని అనేక ఆశీర్వాదాలు పొందడానికి దేవుని యొక్క ఉన్నతమైన కృప, ఆయన రక్షణ, ప్రభుని యొక్క నడిపింపు సహాయము మరి ఎన్నో సంపదలు మీకు మీ భార్య దాంట్లో జీవితానికి మీకు అనేక వచ్చి దేవుని జీవించాల్సింది ఎక్కడ కలవడం ఆమె సమృద్ధిగా దయచేసి మీరు మొట్టమొదటిగా మీ కుటుంబాలను మీ యొక్క చేయాలని ఆలోచిస్తాను. 1 2 3 స్టార్ట్. హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను, సృష్టి పైన అధికారముతో
మరియు కొత్త రాసిస్తూ యువకులకు ఆశించిన పోరాటాన్ని ప్రారంభించుకున్నారు. మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఏక మనసుతో ముందుకు సాగి జీవ వృక్షముకు మార్గము ఎరిగి ఏక మనసుతో ముందుకు సాగి జీవ వృక్షముకు మార్గము ఎరిగి సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్ష పరిశుద్ధాత్మ యోగి సహవాసం పిల్లలకు సుధాకాలము ఇక కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరి పేర ప్రాముఖ్యంగా లీలారాజ్ సాయి యొక్క దంపతుల పేర ప్రతి భవిష్యత్తు ప్రభు జీవన సుధాకాలతో నడిపించుగాక. ఆశీర్వాదం బ్రహ్మమీద వర్షింపచేయుమిషా ఆశాక్రమమ్మియున్నాము నీ సత్యవక్రతము ఈ మాని మీద కృమ్మరించుము దేవా బ్రహ్మార ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా. ఆమేన్. అందరికీ భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది ఎన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది ఎన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము,
ధీం ధీం తనన ధిర నరన ధీం ధీం తనన ధీం ధీం తనన ఓహో ధీం ధీం తనన ధీం ధీం తనన ధిర నరన ధీం ధీం తనన ధీం ధీం తనన ఓహో ఇరువురొక్కటైన చక్కని తరుణాన ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా శోభ వెల్లువాయగా ప్రాభవంబు చల్లగా విపుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది మీ వివాహము ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఏ నరుడు ఒంటరిగా లేకుండవలెనంటూ ఈ వరుడు నీకంటూ మేలే చేసే పరిశుద్ధ స్థితి అందు పరిణయము జరిగించి ఈ వధువు నీ కోసం ఎంచే నేసే శోభ వెల్లువాయగా ప్రాభవంబు చల్లగా విపుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది మీ వివాహము ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణానా దేహాన చెరి సగమై నీ ఎముకలో ఎముకై ఈ వధువు సహచరిగా నీకై చేసి లోబడుట నేర్పించి ప్రేమించమని చెప్పి మీ ఇరువురికి యేసు ప్రేమే నేర్పే దేహాన చెరి సగమై నీ ఎముకలో ఎముకై ఈ వధువు సహచరిగా నీకై చేసే లోబడుట నేర్పించి ప్రేమించమని చెప్పి మీరువురికి యేసు ప్రేమే నేర్పే శోభ వెల్లువాయగా ప్రాభవంబు చల్లగా విపుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది మీ వివాహము ఇరువురొక్కటైన చక్కని తరుణానా
ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా శోభ విల్లుమాయిగా ప్రభవంబు చల్లగా ఇప్పుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది మీ వివాహము ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణానా आरा से प्यारू అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు ఆరా से प्यारू అందం తన ఊరు దిల్ మాంగే మోరు ఈ ప్రేమే వేరు నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా కడలి కరటంలో ఓ మౌన రాగం నువ్వేలే నీ అమృతపు జడిలో ఓ ఘర్షణే మొదలు